హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ గోంగూర కర్రీ. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. గోంగూరను నీట్గా ఒలిచి కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూర వారానికి 2 సార్లు తీసుకోవాలండి. దీంట్లో విటమిన్స్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అలాగే పోపు గింజలన్నీ వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని కచ్చపచ్చగా దంచి తాలింపులో వేసుకోండి. కొంచెం పసుపు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని తాలింపులో వేసుకోండి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. గోంగూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బోన్స్ని గట్టిపట్టేలా చేస్తుందండి. ఏవైనా చిన్న చిన్న ఎలర్జీలు ఉన్న వాళ్ళు మాత్రమే గోంగూరని అవాయిడ్ చేస్తారండి. అంతేకాని ప్రతి ఒక్కరు గోంగూరని ఇష్టంగా తినవచ్చు. ఒక 15 నిమిషాల ముందు శనగపప్పుని కొంచెం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ ఉంపేసి తాలింపులో వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి కలుపుకోవాలి. గోంగూర వేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉడికించండి. మనం ఈ గోంగూరను తీసుకోవడం వల్ల మన చర్మానికి మరియు జుట్టుకి కూడా చాలా మేలు చేస్తుందండి. అస్సలు గోంగూర తినని వాళ్ళు ఉండరు కదండి. ఒకవేళ ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి. గోంగూర పూర్తిగా ఈ విధంగా దగ్గర పడి కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. గోంగూర పైనుంచి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.